ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మిస్టర్ శ్రావణ్ గారు, నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్ లివ్ రిచ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 14 గురించి మనం మాట్లాడుతున్నాం. సో చాలా మంది అడిగేది ఏంటంటే, సక్సెస్ ఉంటూ ఉంటుంది, డబ్బు చూస్తూ ఉంటుంటాం, కావాల్సిన లగ్జరీ ఉంటూ ఉంటుంది, తెలియకుండానే మనుషుల్లో భయంకరమైనటువంటి వ్యసనాలకు గురి అవుతూ ఉంటుంటారు, లేదంటే వాళ్ళకి కొంత పెయిన్ ఉంటూ ఉంటుంది, ట్రాక్స్ తప్పుతూ ఉంటుంటారు, సంపాదించింది పోగొట్టుకుంటూ ఉంటారు, మనుషుల దగ్గర రెస్పెక్ట్ని కూడా కోల్పోతూ ఉంటుంటారు. దేనివల్ల అంటారు? చాలా మందిలో మనం ఇది చూస్తూ ఉంటుంటాం. అందుకే చాలా మంది ఏంటంటే డబ్బు సంపాదిస్తే మనుషులు మారిపోతారన్న దాన్ని ఒకదాన్ని తీసుకుంటూ వస్తుంటారు. ఎంత సంపాదిస్తే అంత పాడైపోతామన్న నాంది ఆ విధంగానే వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. మనిషి సక్సెస్ఫుల్ అయిన తర్వాత హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలన్న, హ్యాపీ హ్యాబిట్స్ వైపు వెళ్ళాలి అని ఏ విధంగా అంటారు? డబ్బు సంపాదించిన తర్వాత మనుషులు మారిపోతారు. అయితే చాలా మంది మారలేదు, అది మన లోపం. ఓకే, డబ్బుని మనం ఎలా చూస్తున్నాము, సక్సెస్ని, ఫేమ్ని, ఫాలోవర్స్ని మనం ఎలా చూస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మీరు అడిగిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. అంటే దీన్ని హ్యాండిల్ చేయలేక, దీన్ని తట్టుకోలేక నాశనం అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాంట్లో ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ చెప్తా. సో జస్టిన్ బీబర్ చిన్న వయసులోనే ఒక 16-17 పాపులర్ సింగర్, ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు. ఎంతలా అంటే తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూడండి, 295 మిలియన్ ఫాలోవర్స్, యూట్యూబ్ లో 74.3 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఓకే, అండ్ అలాగే ట్విట్టర్లో ఎక్స్ అనే దాంట్లో ప్రపంచంలో టాప్, అసలు ప్రపంచవ్యాప్తంగా టాప్ 3లో ఉన్నాడు. ఎలాన్ మస్క్, యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అండ్ జస్టిన్ బీబర్, క్రిస్టియానో రొనాల్డో, వీళ్ళిద్దరూ మారుతూ ఉంటారు. 3rd, 4th పొజిషన్లో ఉంటూ ఉంటారనమాట. చూడండి, ఆల్మోస్ట్ తన వర్త్ ఎంతంటే 2500 కోట్లు. అయితే ఎంత బాగుంది కదా, డబ్బు ఉంది, ఫేమ్ ఉంది, ఫాలోవర్స్ ఉంది, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఉంది. తన షోకి రావడానికి ఎంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారో, పిచ్చెక్కిపోతారు. అలాంటి వ్యక్తి 19 సంవత్సరాలకి ఎంత దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడంటే, డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఒకటి, అండ్ కొంతమంది ఎప్పుడైతే మన దగ్గరికి సక్సెస్ వస్తుందో కొంతమంది నెగిటివ్ పీపుల్ వచ్చేస్తారు, లేకపోతే కొన్నిసార్లు నెగిటివ్గా బిహేవ్ చేయడం మొదలు పెడతారు. సో అలాగా తిను కూడా డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. తన గర్ల్ ఫ్రెండ్స్ని మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. అది నేను చెప్పడం కాదు, ఇది చూడండి, ఆయన రాసిన స్టేట్మెంట్, దాన్ని నేను స్క్రీన్ షాట్ తీశాను. I started doing pretty heavy drugs at 19 and abused all my relationships. I became resentful, disrespectful to women and angry. I became distant to everyone who loved me and I was hiding behind a shell of person that I had become. అంటే ఏంటి, 19 సంవత్సరాలకే డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాను, నేను కోపంగా ఉండేవాడిని, రిలేషన్షిప్లో అసలు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేసేవాడిని కాదు, నేను అందరికీ దూరం అయ్యాను అని చెప్పి బాధపడుతున్నాను. ఇంకేం చెప్పారంటే, this progressed into adulthood that was completely out of control. By 20, I made every bad decision you could have thought of and went from one of the most loved and adored people in the world to most ridiculed, judged and hated person in the world. 20 సంవత్సరాల కల్లా ఎవరైతే తను విపరీతంగా ప్రేమించి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న వ్యక్తి, ప్రేమించబడిన ఒక వ్యక్తిని కొన్ని సంవత్సరాల్లోనే, అంటే 20 సంవత్సరాలు వచ్చేసరికల్లా అందరికన్నా ద్వేషించే వ్యక్తిని నేను అయిపోయాను, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతూ చెప్పుకున్నాడు అనమాట. అయితే తన కంట్రోల్లో లేదు. ఆ టైంలో ఏమైపోయిందంటే తన్ని కంట్రోల్ మర్చిపోయాడు. ఏం చేస్తున్నాను ఏంటి అనేది మొత్తం మర్చిపోయాడు. అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మనం మాట్లాడుకుంటే ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఇది జస్టిన్ బీబర్ ఓపెన్గా చెప్పుకున్నారు కాబట్టి మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మన తెలుగులో ఎవరు ఎగ్జాంపుల్ తీయకూడదు కాబట్టి నేను తీయట్లేదు. కానీ ఇండియాలో ఎంతమంది ఉన్నారండి డబ్బు సంపాదించిన తర్వాత నాశనమై ఉన్నారు. అయితే డబ్బు చెడ్డదంటావా? నో. అయితే కొంతమంది ఏమంటారు తెలుసా, డబ్బు తొడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది, పడగొడుతుంది అంటారు. నీకు డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం వల్ల. కానీ డబ్బు నిజంగా ఆలోచిస్తే ఎంతమందికి సేవ చేయొచ్చు, చదువు రాని వాళ్ళకి, లేకపోతే చదువుకొని వాళ్ళకి సహాయం చేయొచ్చు, ఒక అనాథ శరణాలయం కట్టించవచ్చు, ఓల్డేజ్ హోమ్స్ కట్టించవచ్చు, ఒక ధర్మాన్ని నిలబెట్టేటట్టు ఎన్నో పనులు చేయొచ్చు, ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తిని జాయిన్ చేయించవచ్చు, ఎంతో అద్భుతంగా వాడుకోవచ్చు. మనం స్కూల్స్ కట్టించవచ్చు, కాలేజెస్ కట్టించవచ్చు, ఎంతో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ. కానీ దాన్ని హ్యాండిల్ చేసుకోలేకపోవడం వల్ల జరుగుతుంది. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే, దీంట్లో కూడా 3 రకాల హ్యాపీనెస్లు ఉంటాయని అంటారు. సో నేను ఏది సొంతంగా చెప్పట్లేదండి, అంత భగవద్గీతలో ఉన్నది, దాన్ని నేను ఈ మోడర్న్ దానికి నేను చెప్తున్నాను.
చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే తామసిక హ్యాపీనెస్. దీన్ని మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటారు. మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే ఎవరికైతే అది డబ్బు సంపాదించిన వాళ్ళకైనా, డబ్బు సంపాదించలేని వాళ్ళకైనా. ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది, యదగ్రే చాను బందేచ సుఖం మోహన మాత్మన నిద్రాలస్య ప్రమాదత్వం తత్తామసుముదాహృతం అంటారు. అంటే ఏంటంటే బద్ధకం, లేజినెస్, టైం మేనేజ్మెంట్ లేకపోవటం, ప్రొక్రాస్టినేషన్ చేయటం, వీటన్నిటి తామసిక గుణం అంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, మరి కష్టపడే ఉద్దేశం లేదు కదా, వీళ్ళకన్నీ షార్ట్కట్లో కావాలి. డబ్బులు ఎలా సంపాదించాలి? బెట్టింగ్ ఆడి డబ్బులు సంపాదిద్దాం, దొంగతనం చేసి డబ్బులు సంపాదిద్దాం, ఓకే, కెసినోలకు వెళ్ళి ఆన్లైన్ గేమ్స్ ఆడి, లేదు బ్యాడ్ హ్యాబిట్స్లో ఉంటారు. ఒకవేళ డబ్బులు సంపాదించిన తర్వాత ఏంటంటే డ్రగ్స్కి అడిక్ట్ అవుతుంటారు, స్మోకింగ్కి, ఆల్కహాల్కి విపరీతంగా అవుతారు, బద్ధకంగా ఉంటారు, ఎవరిని గౌరవం ఇవ్వరు, వేరే వాళ్ళ నుంచి దొంగతనం చేసైనా చంపైనా సరే ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే మైండ్ సెట్లో వీళ్ళు ఉంటారు. సో ఇది తామసికం. అయితే అది ప్రజెంట్ అప్పుడేంటంటే ఇనీషియల్గా కొంతవరకు బాగానే ఉంటుంది, అసలు ఇనీషియల్ కొంత పీరియడ్ వరకే బాగుంటుంది, తర్వాత అంతా ఇంకా పాయిజనస్ 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 పాయిజనస్, వాళ్ళ జీవితం అంతా పాయిజనస్. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళ మైండ్ సెట్ ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 4 years బెంగళూరులో ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు నా జూనియర్ ఉండేవాడు. నేనేంటంటే కొంచెం అందరికి హెల్త్ గురించి, వెల్త్ గురించి నా దోల కదా, ఒకప్పుడు ఫ్రీగా చెప్పేవాళ్ళం, ఇప్పుడు డబ్బులు తీసుకొని చెప్తున్నాం. అయితే ఫోన్ చేసి, అన్న మీ హెల్ప్ కావాలన్నా అని చెప్పేశాడు. చాలా ఏళ్ళైంది, ఒక 4-5 years నేను మాట్లాడలేదు. సడన్గా నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న నాకు హెల్ప్ కావాలన్నా, నీ దగ్గర మెంటర్షిప్ తీసుకుంటానా అన్నాడు. తెలుగు అతనే, నా వీడియోలు కొన్ని చూసేవాడు, కొన్నిసార్లు పట్టించుకునేవాడు కాదు. అయితే బెంగళూరులోనే ఉన్నాడు. ఏంటంటే తనకి ఆల్మోస్ట్ 26-27 years, తనకి డయాబెటీస్ వచ్చింది. బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఎలా అంటే ఒకప్పుడు నేను బెంగళూరులో అంటే మేమంతా కలిసి చేసేవాళ్ళం, వీళ్ళు ఫ్రైడే అవుతే చాలు పబ్కి వెళ్ళిపోయేవాళ్ళు, విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు, తినేవాళ్ళు, కోకులు తాగేవాళ్ళు, డ్రింక్స్ చేసేవాళ్ళు, వాడ్కాలు కొట్టేవాళ్ళు, బీర్స్ తాగేవాళ్ళు, విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఏందని నేను చెప్తూ ఉండేవాడిని, నాకు ఎందుకు తమ్ముడు, కొంచెం హెల్త్ మీద ఎంజాయ్ చేయండి, హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి అని చెప్పేవాడు. ఊరికన్నా ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయకుండా ఏంది ఇస్తావులు కబుర్లు చెప్తే అని చెప్పేసి తిట్టుకునేవాడు. అయినా సరే నేను చెప్పాల్సిన బాధ్యత నాది. ఒకసారి చెప్పావు, 2 సార్లు చెప్పావు, 3 సార్లు చెప్పావు, వెళ్ళలేదు, సరే థ్యాంక్ యూ రా బాబు, నీ ఇష్టం, నీ లైఫ్. తను ఇప్పుడు ఫోన్ చేసి బాధపడుతున్నాడు, అన్న ఇప్పుడు నేను రెగ్యులేట్ చేసుకోవాలి, ఏది పడితే అది తినకూడదు, రెగ్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్స్ అంతా నువ్వు లైఫ్ స్టైల్ ఇలానే ఉంటే నీకు 35 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చి పోతావు అని చెప్పి డైరెక్ట్ డాక్టర్ అన్నాడంట. ఇవే మాటలు నేను చెప్తున్నాను, నీకు డాక్టర్ డబ్బునిచ్చి చెప్తే నీకు ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. ఇలాగ ఎంతమంది ఉన్నారంటే, అసలు తాగడం కోసం పండగలు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విపరీతంగా తింటారు, టైం కాని వేళ తింటూ ఉంటారు, రాత్రిపూట తింటూ ఉంటారు. ఇదంతా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు, ఎంజాయ్ 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 అని అనుకుంటారు. కానీ ఎట్ ద లాంగ్ టర్మ్లో ఎన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వస్తారు. ఎంతమందికి పిల్లల పుట్టకు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది 35 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి హార్ట్ అటాక్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనం పట్టించుకోం, ఎందుకంటే మనం షార్ట్ టర్మ్ కావాలి కాబట్టి. సో ఇదంతా మాట్లాడుకుంటే చాలా పెద్దది. సో తామసిక హ్యాపీనెస్, ఇది ఇగ్నోరెన్స్ వల్ల చేస్తామనుకుంటారు, వాళ్ళకి తెలియదు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. సెకండ్ ఏంటంటే రాజసిక హ్యాపీనెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్ అంటారు. వీళ్ళకి ఏంటంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే చాలా ఇష్టం. కాస్ట్లీ వాచ్లు పెట్టుకోవాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మంచి ఇల్లు, అంటే ఇల్లు కొనుక్కోవాలనుకోవడంలో తప్పలేదు. ఒక కారు ఉంటే దాంట్లో సాటిస్ఫై అవ్వరు, ఇంకా మంచిది. షో ఆఫ్ చేయడం కోసం, వేరే వాడిని ఇంప్రెస్ చేయడం కోసం మెటీరియలిస్టిక్, నా దగ్గర ఇంత ఉంది చూసావా అని ఇగో వల్ల, జలసీ, ఇలాంటి ఎమోషన్స్ వస్తాయి. వీళ్ళు వేరే వాళ్ళకి హాని చేసేవాళ్ళు కాదు, ఇందాకటి వాళ్ళలాగా హాని చేసావు లేకపోతే షార్ట్ కట్లో డబ్బులు సంపాదించావు అని వీళ్ళకి తక్కువ ఉంటుంది. కానీ ఇది కూడా కరెక్ట్ కాదు, ఉండొచ్చు, పాజిటివ్ డైరెక్షన్లో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అంటే బెటర్ ఏంటంటే సాత్విక హ్యాపీనెస్, మోడ్ ఆఫ్ గుడ్నెస్. వీళ్ళు ఏంటంటే డబ్బులు ఎలా సంపాదిస్తున్నాం, ఈ డబ్బులు సంపాదించింది, డబ్బున్న వ్యక్తి ఏం చేస్తాడు, వేరే వాళ్ళకి సాయం చేస్తాడు, మంచి చారిటీస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తుంటారు. సో ఫ్యామిలీతో మనం ఎలా ఉన్నాం, ఇవన్నిటినీ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా హ్యాపీనెస్కి దారి తీస్తుంటుంది. అందుకనే కొంతమంది సైంటిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే హ్యాపీనెస్ ఓన్లీ డబ్బు వల్లే కాదు, ఖచ్చితంగా డబ్బు ఒక 20% 30% ఉంటుంది, కానీ నీ హెల్త్ ఎలా ఉంది, నీకు ఎటువంటి ఆప్టిమిజం ఉంది, అంటే పాజిటివ్గా ఉన్నావు, యాటిట్యూడ్ ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అసలు నీ పర్పస్ ఏంటి, నీ రిలేషన్షిప్స్ ఏంటి, ఫినాన్షియల్లీ స్టేబుల్గా ఉన్నావా లేదా, సోషల్ ఇంట్రెస్ట్స్ ఏంటి, సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక్కటి ఏది మీకు ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదు, ఏది ఒక్కటి ఆనందాన్ని ఇవ్వదు. హెల్త్ ఒక్కటే ఉంది నీ దగ్గర, అసలు డబ్బు లేదు, ఏమీ లేదు, ఆనందాన్ని ఇస్తుందా?
కాదు కదా. అలాగే డబ్బు ఒక్కడే ఉండి మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం, మన బిహేవియర్, మన యాటిట్యూడ్ ఇవన్నీ నెగిటివ్గా ఉండి మనం ప్రాపర్గా రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయలేకపోతే ఎవరైనా పతనం అయిపోతారు. సో ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో ఎస్పెషల్లీ మనిషి దిగజారిపోవడానికి కావచ్చు, మనిషి ట్రాక్ తప్పడానికి కావచ్చు, ఈ 6 కారణాలే మేజర్గా మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. ఒక కోరిక నుంచి అది పాజిటివ్ వైపు వెళ్తుందా నెగిటివ్ వైపు వెళ్తుందా అన్న అవేర్నెస్తో మనం ఉండాలి. అవేర్నెస్గా కాన్షియస్గా ఉండడమే సెల్ఫ్ కంట్రోల్ అని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఈ సెషన్ మీకు ఎంత పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందంటే, మేము ఇక్కడ డబ్బు ఎలా సంపాదించాలి, ఈ సెషన్ వింటే కోట్ల డబ్బులు వస్తాయి అని చెప్పడం కాదు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, కాన్షియస్గా ఏ విధంగా ఉండాలి, అలర్ట్గా ఏ విధంగా ఉండాలి, జరగబోయే నష్టాన్ని కావచ్చు, లాభాన్ని కావచ్చు ముందుగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, మనల్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, ఒక ట్రాక్లో మనం ఉన్నాము, అది రైటా రాంగా ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలని తెలియజేయడమే మా యొక్క సెషన్. December 20th స్టార్ట్ అవ్వబోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు అప్రోచ్ అవ్వాలంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో నేను ఇప్పటికీ 11 ఎపిసోడ్ల నుంచి మీతో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి 20వ తారీఖు నుంచి 27 వరకు సెషన్ ఉండబోతూ ఉంటుంది. ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికి వాళ్ళు అవేర్నెస్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, చేసే పనిపైన గ్రిప్ తెచ్చుకోవాలి, చేంజ్ అయ్యేది ఉంటే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి మనిషి ఒక చేంజ్ని తీసుకుని వెళ్తారనేది ముఖ్య ఉద్దేశం. బట్ ఇందులో ఈ 7 రోజులు మీరు నేర్పించబోయేది ఏంటి, తెలియజేసేది ఏంటి అసలు? ఈ 7 days మైండ్ఫుల్ మిలీనియర్లో మనం ఫస్ట్ డే ఏంటంటే అసలు మన డ్రీమ్స్ ఏంటి. ఇందాక కోరికలనే కొంచెం మనం మాట్లాడితే మన కళలు, మనం వాటిని సాకారం చేసుకోవాలి. అయితే మనకేమున్నాయి, అది హెల్త్ పరంగా ఏమున్నాయి, ఫినాన్షియల్ పరంగా ఏమున్నాయి, రిలేషన్షిప్ పరంగా ఏమున్నాయి, బిజినెస్ ఆర్ కెరియర్ పరంగా ఏమున్నాయి. అయితే సక్సెస్ మైండ్ సెట్ ఏంటి, తర్వాత హౌ టు ఇంప్రూవ్ గ్రేట్ హ్యాబిట్స్, తర్వాత మీలో ఉన్న భయాలు ఏంటి, లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి, సెల్ఫ్ డౌట్స్ ఏంటి, ప్రొక్రాస్టినేషన్ని, అలాగే మనకి ఎప్పటి నుంచో ఉన్న బ్యాడ్ మెమరీస్ని వాటిని ఎలా రిమూవ్ చేయాలి, టైం ఎనర్జీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, తర్వాత ఫోకస్ అండ్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, గ్రాటిట్యూడ్తో ఎలా ఉండాలి, మనం ఫస్ట్ ఎపిసోడ్లో కృతజ్ఞతతో ఎలా ఉండాలి, సో ఫర్గివ్నెస్ని ఎలా పెంచుకోవాలి, అలాగే హెల్త్ లైఫ్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. మనకేంటంటే ఫిజికల్ కనిపిస్తుంది కానీ మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ కనపడదు. సో వాటి గురించి, ఫినాన్షియల్ లైఫ్ గురించి, రిలేషన్షిప్ లైఫ్ గురించి, బిజినెస్ ఆర్ కెరియర్, స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. మనం 1/3 ఆఫ్ లైఫ్ మనం నిద్రపోతాం. ఎవరు నిద్ర గురించి నేర్చుకుంటున్నారు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఎందుకు బెటర్ చేసుకోవాలని ఎవరు మాట్లాడట్లేదు. దాని తర్వాత సెల్ఫ్ అవేర్నెస్ని, బిలీఫ్స్ని, సెల్ఫ్ కంట్రోల్ని, డిసిప్లైన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అలాగే వీటితో పాటు మన మైండ్ఫుల్ సెషన్స్, మెడిటేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా కొంతసేపు మెడిటేషన్ చేయాలి. మనం బ్రెయిన్ని గామా వేవ్స్ రేంజ్కి తీసుకెళ్తాం. అదంతా నేను సెషన్స్లో చెప్తాను. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. రిజల్ట్ ఓరియంటెడ్. నేను 7 days ఏదైతే చెప్పినట్టు చేసి, వర్క్ షీట్స్ ఉంటాయి, వర్క్ చేయాలి, రాయాలి. ఎప్పుడైతే రాస్తారో ఆలోచన విధానం పెరుగుతుంది. దాని నుంచి మీరు చేసే పనులు, మీ ఫీలింగ్స్, మీ బిహేవియర్, మీ యాక్షన్స్ మారుతాయి. దాని నుంచి మీ రిజల్ట్స్ మారుతాయి. 7 days మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక నాంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు నేను చెప్పేదే, మీరు జాయిన్ అవ్వండి. మీకు నచ్చకపోతే డబుల్ మనీ నేను ఇస్తా, అది గ్యారంటీ. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.